నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నిన్ను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడదు. వాళ్ళ పాటన కూడా నా కళ్ళుకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ. కూడా తెలుసు, విల్లల్లో ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. పైన కూర్చో పోండి. వేల గ్రామాలు భారతదేశంలో ఎలాంటి గ్రామాలు ఉన్నాయని మెసేజ్ ఇవ్వడం, తద్వారా ప్రజలందరూ గ్రహించి ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టించడం వల్ల ఇది నాకు నచ్చి ఇవాళ మేము అందరం కూడా దివ్యాంగుల్ని ఒక 100 మందిని సేకరించి వాళ్ళకి ఈ మూవీ చూపిందే కనీసం ఒక్కళ్ళైనా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ మనోధైర్యాన్ని నిలబెట్టుకుని ఎదరికి జీవితం సాగించారని ఉద్దేశంతో ఇవాళ మేము అందరం కలిపి మా జనసేన నాయకులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన దివ్యాంగులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా, జీవితం ఎంతో ఒడిదుడుకులుగా ఉంటుంది, అయినా కూడా మనం లక్ష్యాన్ని ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించినప్పుడే ఇది మనం ఎదరికి జీవించగలమని. ఇందులో డైలాగ్ ఉంది, రామ్ చరణ్ గారు మళ్ళీ పుడతామా ఏంటి అని. ఆ డైలాగు చాలా లోతుగా ఆలోచిస్తే బతికున్నం చెప్పి మనం ఏదో ఒకటి సాధించాలి, అది ఎంత పని అయినా సరే 10 మందికి ఉపయోగపడేలాగా మనం బ్రతకాలనే ఉద్దేశంతో ఈ సినిమా దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ఏదో 1000 కోట్లు 100 కోట్లు ఆడడం కాదు, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ప్రజలు ఆదరించాలి, అలాగే సర్కార్ వారు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరిన్ని అవార్డులు రావాలని ఈ సినిమాకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు తణుకు నియోజకవర్గం అత్తిలి పట్టణంలో మన అత్తిలి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ దాసం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ దివ్యాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రామచరణ్ గారు నటించిన పెద్ది సినిమాకి తీసుకురావడం జరిగింది. దివ్యాంగులందరినీ కూడా తణుకు అత్తిలి మండలంలో ఉన్న దివ్యాంగులకి పెద్ది సినిమా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇందులో పెద్ద క్యారెక్టరు క్లైమాక్స్లో అతనికి కాలు ఉండదు, అయినా సరే ఇండియాలో రన్నింగ్కి సంబంధించింది ఆయన విన్నర్గా నిలుస్తాడు. ఒక మనిషికి అంగవైకల్యం ఎప్పుడూ కూడా అడ్డు కాదని చెప్పే చిత్రం పెద్ది సినిమా. ఆ పెద్ది సినిమా ఇవాళ దివ్యాంగులకు చూపించడం ప్రతి ఒక్కరిలో కూడా ఉత్తేజంతో వాళ్ళు చేయాలనుకున్న సంకల్పాన్ని ఎక్కడా కూడా వెనకడికి వేయకుండా ఆ సినిమాలో రామచరణ్ గారు చేసిన పాత్రను స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ తణుకు నియోజకవర్గంలో అత్తిల్లో మన దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇవాళ దివ్యాంగులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, రేపనే రోజు వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మధైర్యంతో వాళ్ళ జీవితాలు ఎదర సాధించాలనుకున్న ప్రతి విషయాన్ని కూడా సాధించగలుగుతారనే దృక్పథంతో ఇవాళ ప్రసాద్ గారు చేసిన ప్రయోగం చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. కనుక అందరూ కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకం చేస్తే రేపనే రోజున 10 మందికి కూడా సహాయ సహకారాలు అన్ని విషయాల్లో కూడా జరుగుద్దని ఆశిస్తూ జై జనసేన.